లేదు. అంటే మనకి 20 అధ్యాయం చూడండి, పనిపిల్ల విషయం. అక్కడ ఏముంట అసలు ఆ చాప్టర్‌కున్న మెయిన్ థీమ్ ఏంటి? భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటది. సిద్దిక్ వాళ్ళకి భావన బాగలేదు కాబట్టి 9 నెలలు కూర్చోబెట్టారు బాబా. డాక్టర్ పండిట్ భావన బాగుంది కాబట్టి వెంటనే అడ్మిషన్ వచ్చేసింది లోపలికి. సేవ చేసేసుకున్నాడు, త్రిపుండ్రం పెట్టేశాడు. వాడిని నేనేం చేయలేకపోయాను రా అంటాడు. కేల్కర్ అడిగితే, నేను ముస్లింలని గాని, వాడు పవిత్రమైన నేను అపవిత్రమైన ముసల్మాన్ గాని, తాను పవిత్రమైన బ్రాహ్మణుడే గాని వాడు భావించలేదు. భావన అలా భావించకపోవటమే తన గురువుకి ఇక్కడికి బాబాకి తేడా లేకుండా చూడటమే, ఈయన కూడా పరబ్రహ్మము అనుకోవటమే దక్షిణ ఇవ్వటం. దక్షిణ అది అది ఈ భావన. అసలు సచ్చరిత్ర అంటే దేనికోసం వచ్చింది? మన భావనలు మార్చడానికే వచ్చింది సచ్చరిత్ర. ఇది చదివి మనం చేయాల్సింది ఏంటి? భావన మార్చుకోవటమే. డాక్టర్ పండిట్ని చూసి అలా ఉండాలి అని సిద్దిక్ ఫాల్కే లాగా ఉన్న భావన తీసేసి డాక్టర్ పండిట్ లాగా ఉన్న భావన పెంచుకోమనే కదా మన సచరిత్ర చెప్తోంది.